Hello, hi, good morning all. Myself Dr. Antigiri. Welcome back to our channel Healthy Talks by Dr. Anti and New Sai Apollo Hospital. సో మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ శివాజీ నగర్ నియర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. బాస్ ఈరోజు ఏంటంటే మన ఇంపార్టెంట్ టాపిక్ హెచ్డిఎల్ అండ్ ట్రైగ్లిసరైడ్ రేషియో. మనం జనరల్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు జనరల్గా లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చాలామంది చేయించుకునే ఉంటారు. దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏందో మనం ఈరోజు అది డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా మీరు లిపిడ్ ప్రొఫైల్ చూసినట్టయితే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళైతే దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ అండ్ హెచ్డిఎల్ రేషియో గమనించినట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 2:1 కంటే తక్కువగా ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, యు ఆర్ ఇన్ హెల్తీ కండిషన్. ఎప్పుడైతే ట్రైగ్లిసరైడ్స్ అండ్ హెచ్డిఎల్ రేషియో మోర్ దెన్ 2:1 కంటే ఎక్కువగా ఉంటే బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ కన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం. దెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఉంటే ఏమవుతుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఉండడం వల్ల జనరల్గా బ్లడ్ వెజల్స్లో ప్లాక్ లాగా ఫార్మ్ అయ్యి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల హార్ట్ అటాక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో డిపాజిట్ అవ్వడం వల్ల ఊబకాయం, ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ నథింగ్ బట్ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్. అంతేకాకుండా హైపర్ టెన్షన్, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ట్రైగ్లిసరైడ్ అండ్ హెచ్డిఎల్ రేషియో లెస్ దెన్ 2:1 ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునేటువంటి డైట్లో 3 టైప్స్ ఆఫ్ కంటెంట్స్, ఫుడ్ కంటెంట్స్ ఉంటాయి. అదేంటంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ లిపిడ్స్, నథింగ్ బట్ ఫ్యాట్స్. చాలామంది కార్బోహైడ్రేట్స్ను, షుగర్ ఉన్న వాళ్ళైతే కార్బోహైడ్రేట్స్ని 0 లెవెల్స్ తీసుకొస్తాం అనుకుంటారు. అలా చేయకూడదు. ఎప్పుడు మన బ్రెయిన్ వచ్చేసి గ్లూకోజ్ నీడ్ ఉంటుంది. ఎప్పుడైతే 0 కట్ డౌన్, షుగర్ లెవెల్స్ 0 చేస్తారో అప్పుడు బ్రెయిన్ పనిచేయడం తగ్గిపోతుంది. బ్రెయిన్ సమ్టైమ్ అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్ హైపోగ్లైసిమిక్ హెడేక్ కూడా వస్తుంది. సో గైస్, అట్లీస్ట్ 40 to 45% ఆఫ్ కార్బోహైడ్రేట్ డైట్ ఉండాలి మనం తీసుకునేటువంటి డైట్లో. సో అది బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవాలి. దాంతోపాటు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ ఆర్ అట్లీస్ట్ 2000 to 2500 steps per day, like walking, running, jogging, swimming, cycling or whatever it may be, dancing and Zumba. సో ఏదైనా చేయొచ్చు పర్ డే, రోజువారీ దినం. అండ్ దాంతోపాటు అవాయిడ్ స్మోకింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ అండ్ స్టాప్ టేకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం కూడా తగ్గించండి. అండ్ ఫస్ట్ దాంతోపాటు అవాయిడ్ రీఫైన్డ్ షుగర్స్, అవాయిడ్